రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు. రెండోది, జనసేనలో ఇప్పటివరకు పార్టీ జెండా మోసి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి కూటమిలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో సరైన న్యాయం జరగట్లేదన్నది ఒక చర్చ జరుగుతోంది. దానికి ఈ మధ్యన ఒక కమిటీ వేశారు. వాళ్ళు ఎవరైతే పార్టీ కోసం నిజంగా కష్టపడ్డారో వాళ్ళని గుర్తించే కమిటీ వేశారు. తమ్మిరెడ్డి శివశంకర్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, ఆయన నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. సరే, అది ఒక మంచి ముందడుగే. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి అడ్రస్ చేయాలనేది అంశం. రెండు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 అంశాలు ఇప్పుడు జనసేనకి ప్రధాన సవాలుగా ఉన్నాయి. ఈ సవాళ్ళ నేపథ్యంలో జనసేనపై ఇమేజ్ ఏమైనా తగ్గుతోందా, నిజంగా కాపుల అసంతృప్తి ఉందా, వీటి నుంచి మనం ఎట్లా బయటపడాలి? మూడోది, ఈ ప్రశ్నారావణ వివాదంలో నిజంగా మిగతా వాళ్ళు చేస్తున్న వాదన మనం ఎట్లా గట్టిగా తిప్పికొట్టలేకపోయామా, ఎలా తిప్పికొట్టాలి? అలాగే సాయికృష్ణ వ్యవహారంలో జరిగిన చర్చకు మనకి ఎంత నష్టం జరిగింది, లేదంటే ఇతర పార్టీలకు నష్టం జరిగిందా, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కూటమితో ఎలాంటి సయోధ్య ఇచ్చుకోవాలి, ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేతలతో చర్చించబోతున్నారు అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా నేను ప్రస్తావించిన అంశాలు ఖచ్చితంగా చర్చించాలి కూడా. నిజంగా వాళ్ళు పక్కా ప్రణాళికతో జనసేన పార్టీ కనుక వెళ్తే నేను ప్రస్తావించిన 5 అంశాలు కూడా ఖచ్చితంగా చర్చించాలి. ఇది 5. 6వ కీలకమైన అంశం ఏంటంటే స్వతంత్రంగా జనసేన బలోపేతం అవడం ఎట్లా. ఇది చాలా కీలకమైంది. జనసేనని కానీ, జనసేనను నమ్మే వాళ్ళు కానీ, జనసేనను ఫాలో అయ్యే వాళ్ళు కానీ, జనసేన సానుభూతి పరులు కానీ ఎక్కువ మంది కోరుకుంటుంది ఏంటంటే స్వతంత్రంగా జనసేన ఇంకా గ్రాఫ్ ఎప్పుడు పెంచుకుంటుంది, ఎప్పుడు ఆ 8, 7 ఆ పర్సెంటేజ్ అయినా, ఎందుకు మనం అధికారంలో ఉండి కూడా గ్రాఫ్ పెంచుకోలేకపోయాం? కూటమి అంటే కూటమిలో మిత్రధర్మం పాటించాలి, పొత్తు ధర్మం పాటించాలి, అది ధర్మం కూడా. కానీ పార్టీని బలోపేతం చేసుకోకపోతే, పార్టీని పూర్తి స్థాయిలో దానికంటూ ఇంకా దాని స్టేజ్ పెంచకపోతే రేపొద్దున రాజకీయంగా అది నష్టం కలిగించే అంశమే కదా. ఇప్పటికి చాలా మంది మాట్లాడేది ఏంటంటే పార్టీకి సంస్థాగతంగా చాలా చోట్ల విలేజ్ స్థాయి వరకు కమిటీలు లేవు. అక్కడక్కడ జిల్లా అధ్యక్షులు, కొన్ని పట్టణ అధ్యక్షులు ఇట్లా కొందరు ఉన్నారు. కానీ స్పెసిఫిక్ గా ఇగో ఈ కమిటీ ఇదని ఇన్ని కమిటీలు ఒక అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ సంస్థాగతంగా ఒక జనసేనకు ఏర్పాట్లు లేవు. దాన్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి? మన పవర్లో ఉన్నప్పుడు మనకు ఉండే ఛాన్సెస్ పవర్లో లేనప్పుడు ఉండవు. పవర్లో లేనప్పుడు పోరాటాలు, ఆందోళనలకే పరిమితం అవుతాం. కానీ పవర్లో ఉన్నప్పుడు కొంత ఛాన్స్ ఉంటుంది. పార్టీని బలోపేతం చేసుకోవాలన్నా ఆర్థికపరమైన అలాగే ఇంకా మిగతా అనుకూలమైన అంశాలు చాలా ఉంటాయి. ఇలాంటి టైంలోనే మన పార్టీని బలోపేతం చేసుకోకుండా కాపులు కామన్ సెన్స్ లేదు అనటము, కాపులో ఒక అసంతృప్తి ఉందని మరి పవన్ కళ్యాణ్కి ఆ చుట్టూరున్న వర్గం చెప్తుందో లేదో తెలియదు, అసంతృప్తిని సంతృప్తి పరచడానికి ఇలాంటి అంశాలన్నీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంది. నేను చెప్పిన అంశాలు ఎజెండా లేకపోతే ఈ సమావేశానికి అంత అర్థం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది చాలా కీలక సమావేశం. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా చర్చకు వస్తాయి. దాని నేపథ్యంలోనే ఆయన దిశానిర్దేశం చేయొచ్చు అంటున్నారు. ఒకవేళ రాకపోతే నేను ప్రస్తావించిన ఎజెండా మీద ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది మాట్లాడితే జనసేనకు ప్లస్ అవుతుంది, మాట్లాడకపోతే భవిష్యత్తులో రాను ఆ పార్టీ